ఆ రోజుల్లో ఏలీ ఇద్దరు కుమారులు కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఆ యాజకుల పరిచర్యలో అన్యాయంగా అక్రమముగా ఆ మాంసం తీసుకోవటం, 3 ముండ్లు గల కొంకి చేత ఆ మాంసాన్ని మొత్తం బయటికి లాగటం, పచ్చి మాంసాన్ని అడగటం, ఇక ఆ యాజక పరిచర్లో ఎన్నో రకమైనటువంటి అసభ్యమైన కార్యములు చేస్తూ ఉండడంతో దేవుడు వారిని మొత్తినట్టుగా కనబడుతుంది. వారు పరిచర్య అక్కడితో ఆగిపోయింది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది పరిచర్యలు ఎందుకు డల్ అయిపోతున్నాయి, ఎందుకు పరిచర్యలు ఆస్వాదించబడట్లేదు, ఎందుకు పరిచర్యలు ముందుకెళ్ళట్లేదు, ఆత్మను సంపాదించలేకపోతున్నాము అని అంటే, ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, మనము విశ్వాసులను రక్షించాలి, విశ్వాసులను నడిపించాలి, వారు బలహీనంగా ఉంటే వారిని బలపరచాలి, తప్పిపోతే వెతికి రక్షించుకొని వారిని సరి చేసుకుని తెచ్చుకోవాలి. ఇది సంఘములో నియమించిన నియమం. మనకు దేవుడు నియమించిన నియమం ప్రకారం సువార్త వల్లనే జీవనం చేయాలని చెప్పాడు. సువార్త ప్రకటిస్తున్నాం, సంఘాన్ని నడిపిస్తున్నాం కనుక వారు దేవుడు ఇచ్చిన నియమం ప్రకారం ఏదైతే వారు ఇవ్వాలనుకుంటున్నా కానుకలు కావచ్చు, లేదంటే ఏదైనా కూడా కావచ్చు, వారు ఇష్టపూర్వకంగా ఇస్తే వాటన్నిటిని కూడా మనం స్వీకరించి వారిని ప్రార్థనలో ఆస్వాదించి వాటిని స్వీకరించవచ్చు. కానీ ఇది బలవంతం చేత ఎంతసేపు కూడా ప్రసంగాల్లో కానుకల కోసము, వాటి కోసము, దశమ భాగాలు, అర్పణలు, ప్రతిష్టార్పణము, ఇది ఆ అర్పణం, ఇది ఈ అర్పణము అని చెప్పి కొన్ని సంఘాల్లో అటువంటి బాగా అనౌన్స్మెంట్ అవుతా ఉంటాయి. అర్పణల కోసం, కానుకల కోసం, దశమ భాగాల కోసం. అవి 3 ముళ్ళ లేదా 3 కొంకెల ముళ్ళుతో ఆ పచ్చి మాంసాన్ని తీసినట్టుగా. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా అసహించుకున్నారు. దేవునికి సేవ చేద్దామన్నా, దేవునికి ఏదైనా ఇద్దామన్నా కూడా అసహ్యం అవుతుంది అని చెప్పి వారు అనుకున్నారంట. దేవుడు రాపించాడు ఆ మాట కింద అధ్యాయంలో. కాబట్టి విశ్వాసులకి అసహ్యం రాకూడదు. విశ్వాసులకి పద్దాకడ డబ్బులు అడుగుతున్నాడు, పద్దాకడ అదంటున్నాడు, ఇదంటున్నాడు అని చెప్పి వాళ్ళకి అటువంటి మనసు తెప్పించకూడదు. మీరు ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడాలి. వారు ఇవ్వాలి, రూల్ ఉంది. కానీ దానికి సంబంధించిన ప్రసంగాలు నెలకి 30 రోజులు అయితే 30 రోజులు 20 రోజులు అయ్యే కానుకలు, డబ్బులు, ప్రసంగాలే ఉంటాయి. ఎందుకు అట్లా ఉంటే పరిచర్యలు దీవించబడవు, ఆశీర్వదించబడవు. ఇది ఏ ఒక్క సంఘం నుంచి కాదు, నాకు ఇచ్చిన వాక్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. పరిచర్యలు డెవలప్మెంట్ అయ్యి మన పరలోక రాజ్యంలో ఉండాలి అని అంటే అవసరమైతే కడుపైన మార్చుకుందాం, ఇబ్బంది లేదు. కానీ వారిని మాత్రం మనం పట్టి పీడి వారి రక్తాన్ని, అందుకని యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, మీరు నా గొర్రెలను మీరు మేపరు కానీ వాటిని క్రొవ్వను తినేస్తున్నారు, వాటి బొచ్చును కప్పుకుంటున్నారు, మీ కడుపు పోషించుకుంటున్నారు, ఇక మీద నేను నా గొర్రెలు మీకు అప్పగించను అని చెప్పి అన్నాడు. కాబట్టి మీరు అటువంటి వారిగా ఉండకుండా ఉండాలనేది కూడా నేను ఆయన సేవకుడు తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.